Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈ రోజు మనము ఆంధ్రప్రదేశ్ యొక్క డిసెంబర్ కరెంట్ అఫైర్స్ నేను మీకు చెప్తున్నానండి. సో చూద్దాం మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నవి. నేను ఓన్లీ ఆంధ్రవి మాత్రమే చెప్తున్నాను ఈరోజు. ఓకే, చూడండి ఫస్ట్ వచ్చేసి 25 PHCs 25 PHCs ఎక్కడండి? విజయనగరం డిస్ట్రిక్ట్స్. ఓకే, ఆర్ NAQS అక్రిడియేటెడ్. మనకి NAQS అనేది ఇక్కడ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిందని చెప్తున్నారు. అసలు ఈ PHCs అంటే ఏంటి అని అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ఓకే, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఫ్రమ్ విజయనగరం డిస్ట్రిక్ట్. మరి వీటిని ఎవరు రికగ్నైజ్ చేశారు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్. రిమెంబర్ దిస్. ఓకే, మరి దీనికి సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సర్టిఫైడ్ బై ఎవరు అని అంటే NQAS. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫుల్ ఫామ్ కూడా మనకి కొన్నిసార్లు అడుగుతారు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్. రిమెంబర్ దిస్. ఓకే, సో మరి ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే క్రియేటింగ్ ద గుడ్ హెల్త్ ఫెసిలిటీస్ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ విత్ ఇన్ దేర్ స్కోప్. వాళ్ళ స్కోప్ లో ఉన్న సర్వీసెస్ ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది 25 ప్రైమరీ పిహెచ్సి అంటే ఏంటి ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నవి, ఏ ఏరియాలో ఉన్నవి, దాన్ని ఎవరు రికగ్నైజ్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఎవరు సర్టిఫై చేశారు? NQAS. ఎందుకు అంటే ఫర్ గుడ్ హెల్త్ ఫెసిలిటీస్ కోసం. సో ఇప్పుడు మరి ఏం చేస్తుంది ఇది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ మనకి విల్ ప్రొవైడ్ ద 1 lakh. ఓకే, 1 lakh per year to each PHC. ఒక్కొక్క PHCకి 1 lakh ఇస్తుంది. ఓకేనా? ఎవ్రీ ఇయర్, ఈచ్ ఇయర్, పర్ ఇయర్. ఎన్ని సంవత్సరాలు ఇస్తుందంట? మరి 3 years. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి DMHO అంటే ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ మనకి, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ కేర్ ఆఫీసర్. ఓకే, సో ఇక్కడ మనకి భాస్కర్ రావు గారు ఉన్నారు. సో తను ఇక్కడ 2 officials కూడా అలొకేట్ చేయబడ్డారని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇదండి. ఓకేనా? నెక్స్ట్, ఈస్టర్న్ నావల్ కమాండ్ ఇన్ విశాఖపట్నం హ్యాస్ 37 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఎట్ కాస్ట్ ఆఫ్ ఓవర్ రూపీస్ ఎంత అండి? 2192 crores అంటే 2192 crores, 2192 crores. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఈస్టర్న్ నావల్ కమాండ్ అనేది మనకి ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో ఉంది. ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ మరి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి? 37 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్? 37 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. సో వీటికి ఎంత స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? 2192 crores. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇలాంటివి అడుగుతారు. సో ఇప్పుడు మనకి మొత్తం ప్రాజెక్ట్స్ అనండి 37 ఎక్కడ ఉన్నాయి? విశాఖపట్నం. రిమెంబర్ దిస్. సో మరి ఇది ఈఎన్సి అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? ఈస్టర్న్ నావల్ కమాండ్. రిమెంబర్ దిస్. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే అప్గ్రేడింగ్ ఇట్స్ టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎంత కాస్ట్ ఎంత పడుతుంది దీనికి? మనకి 2192 crores. రిమెంబర్ దిస్. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఏం తీసుకుంటే ఇంప్రూవింగ్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద నావల్ బేస్. మనకి ఇప్పుడు నావల్ బేస్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఆ క్యాపబిలిటీని మనం ఇంక్రీజ్ చేయడము. అండ్ ఈఎన్సి వచ్చేసి ఇక్కడ చూడండి, ఈఎన్సి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ లా. ఎవరు అనంటే చీఫ్ వైస్. ఓకేనా? చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ ఎవరు ఉన్నారు అనంటే ఇక్కడ మనం చూసుకోవాలి, రాజేష్ పెందర్కర్. ఓకేనా? రాజేష్ పెందర్కర్ ఉన్నారు. సో దే అనౌన్స్డ్ ద ప్లాన్. వాళ్ళు ఈ ప్లాన్ ని అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మెయిన్ గా ఎక్కడ అంటే మనకి క్యాపబిలిటీస్ ఏంటి? ఇండియన్ నేవీ. ఓకేనా? ఇండియన్ నేవీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేవీ డే సెలబ్రేషన్ టైంలో ఇది చెప్పడం జరిగింది. ఏ టైంలో మరి ఈ డిస్కషన్ తీసుకొచ్చారంటే నేవీ డే సెలబ్రేషన్ టైంలో. రిమెంబర్ దిస్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ఈస్టర్న్ నావల్ కమాండ్ అనేది ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో ఉంది. మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ అండి? ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ 37 ప్రాజెక్ట్ కి మరి ఎంత అలొకేట్ చేశారు? 2192 crores. ఓకేనా? సో దానికి చీఫ్ కూడా ఎవరున్నారో గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈఎన్సి అనే దానికి ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మరి అక్కడ టైం ఎందుకు ఆ టైంలో వాళ్ళు డిస్కస్ చేశారంటే నావీ డే సెలబ్రేషన్ టైంలో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, థర్డ్, SCRP and AP government to distribute the 660 ఏమిటండి? 660 ఆటోస్ అండర్ ద ఉన్నతి స్కీమ్. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇలాంటి మన స్కీమ్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇక్కడ ఇంకొకటి SCRP అంటే ఏంటనేది కూడా ఫుల్ ఫామ్ చూసుకోవాలి. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ ఉన్నతి ప్రోగ్రామ్ అనేది మనకి ఉన్నదండి. సో దీన్ని ఎవరు రన్ చేస్తున్నారు అంటే రన్ బై ద రూరల్ పోవర్టీ ఎలివేషన్ ఆర్గనైజేషన్. SCRP. ఓకే, ఈజ్
ఎంపవరింగ్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. మరి ఇది ఎందుకు అనంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ లైక్ ఇప్పుడు ఎస్సీ కాస్ట్, లైక్ షెడ్యూల్ ట్రైబల్స్ వీళ్ళు ఉన్నారు కదా, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్స్. సో ఈ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబల్ ఉమెన్స్ కి ఇది ఎంపవర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకుంటే 660 ఆటో రిక్షాస్ అండి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. విల్ బి ఇన్స్ట్రుమెంటల్ ప్రొవైడింగ్ ద సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్. ఎవరికండి? ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉమెన్ కి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఉమెన్ అనేది ఇక్కడ స్పెషలైజేషన్ ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇనిషియల్ పేజ్ లో ఎన్ని ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో 231 ఆటో రిక్షాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో రిమైనింగ్ ఎప్పుడు ఇస్తా అన్నారు? April 14, 2024 లో ఇస్తా అన్నారు. ఓకే, నెక్స్ట్ IIM Visakhapatnam entered into the MOU Memorandum of Understanding with SIDB. ఓకేనా, సిడ్బి. ఇక్కడ దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. ఫర్ ఎందుకు అంటే స్వావలంబన్ ప్రోగ్రామ్. ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, స్వావలంబన్ ప్రోగ్రామ్. అసలు స్వావలంబన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది చూడాలి. ఓకే, మరి IIMV ఫుల్ ఫామ్ ఏంటండి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం. రిమెంబర్ దిస్ ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్. అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SIDB అంటే ఏంటండి? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద MOU. వీళ్ళిద్దరూ ఒక MOUకి వచ్చారు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. అండర్ ద దేని కింద? అండర్ సిడ్. మనకి అండర్ ఏంటి అని అంటే ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి. ఓకేనా. సో ద మిషన్ స్వావలంబన్ ప్రోగ్రామ్. మరి ఏ ప్రోగ్రామ్ లో అని అంటే మనకి మిషన్ స్వావలంబన్ ప్రోగ్రామ్. ఓకేనా. సో మరి MOU తీసుకుంటే ఇది ఏం చేస్తుందంటే ఇట్ సర్వ్స్ టు ఇంప్లిమెంట్ ద ప్రోగ్రామ్. ఏం ప్రోగ్రామ్ అంటే ఇట్స్ కాల్డ్ ద స్టెమ్. ఓకే, స్టెమ్ త్రో దిస్ అగ్రిమెంట్. మరి స్టెమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి మనకి? స్కిల్ టు ఎంటర్ప్రైజ్ ద మోడల్ సర్వీసెస్. ఎక్కడండి? టు ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్ ద యూత్ పర్చేసింగ్ ద ఎంటర్ప్రెన్యూర్ ఎండోవర్స్. ఇక్కడ మనకి సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకి యూత్ ఉన్నారు కదా, సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అండ్ వాళ్ళ కొంతమంది ఓన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా కావాలనుకుంటారు. సో ఈ విధంగానైనా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి యూత్, ఓకేనా, యూత్ కి సపోర్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద MOU అనేది మనం చెప్పొచ్చు. తర్వాత IIMV అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, IIMV ఫుల్ ఫామ్. IIMV ఆఫీసర్ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మరి ఏం చేస్తున్నారంటే దే కస్టమైజ్డ్ అండ్ స్పెషలైజ్డ్ PG సర్టిఫికెట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రిమెంబర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అదేంటండి ఆ ప్రోగ్రామ్? స్కిల్ టు ఎంటర్ప్రైజ్ మోడల్. సో ప్రోగ్రామ్ అనేది ఏది ఇంపార్టెంట్ ఇక్కడ అంటే స్టెమ్. ఓకే, స్టెమ్ అంటే ఏంటండి? స్కిల్ టు ఎంటర్ప్రైజ్ మోడల్ ప్రోగ్రామ్. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సి ఏంటండి IIMV ఫుల్ ఫామ్ ఏంటి, అండ్ ఈ MOU ఎవరితోటి పెట్టుకున్నారు? MOU విత్ ఎవరితోటండి? సిడ్బి. ఓకేనా. సో మరి ఇది ఎందులో అని అంటే ఫర్ స్వావలంబన్ ప్రోగ్రామ్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు? PG సర్టిఫికేట్ కోర్స్ వచ్చేసి ఎక్కడ IIMV లో లాంచ్ చేశారు. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి మనకి స్టెమ్ అంటాం. స్టెమ్ అంటే ఏంటి? స్కిల్ టు ఎంటర్ప్రైజ్ మోడల్. ఓకే, రిమెంబర్ దిస్. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఫర్ అలొకేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెంటర్ హ్యాస్ అలొకేటెడ్ ద రూపీస్ 6,865 crore రూపీస్ అండి. ఫర్ ఎందుకు అని అంటే ఫర్ 4 స్మార్ట్ సిటీస్ ఇన్ ఏపీ. ఎన్ని స్మార్ట్ సిటీస్ అండి ఏపీలో? 4 స్మార్ట్ సిటీస్. ఇక్కడ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ తీసుకుంటే మనకి ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. ఒకటేనా. చూడండి ఇక్కడ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకే, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. రిమెంబర్ దిస్. ఓకే, కౌశల్ కిషోర్ ఎవరున్నారు? కౌశల్ కిషోర్ రివీల్డ్ దట్ సిటీస్ ఆఫ్ ఏం సిటీస్ అండి? ఇక్కడ 4 సిటీస్ అన్నాం కదా, ఆ 4 సిటీస్ చూసుకోవాలి. క్వశ్చన్ అడుగుతారు. తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం అండ్ అమరావతి. దే ఆర్ సెలెక్టెడ్ ద ఆంధ్రప్రదేశ్. ఓకేనా, సెలెక్టెడ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి 4ని తీసుకోవడం జరిగింది. ఇట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్. ఎంత అలొకేట్ చేశారు అనండి మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎన్ని రూపీస్ అంటే 6,865 crore రూపీస్. ఎందుకు అంటే స్మార్ట్ సిటీ డెవలప్మెంట్. సింపుల్ గా ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్, ఇక్కడ ఏ మినిస్ట్రీ అనేది ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ అండి? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఏ మినిస్ట్రీ అలొకేట్ చేసింది అని అడుగుతారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏ సిటీస్ అని అన్నప్పుడు ఈ 4 సిటీస్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఎంత అలొకేట్ చేశారని కూడా అడుగుతారు. ఎంత అలొకేట్ చేశారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్
according to CGWB report. Okay, Andhra Pradesh state has stood first in groundwater conservation. ఇక్కడ CGW రిపోర్ట్ అంటున్నారు. అసలు CGW రిపోర్ట్ అంటే ఏంటి ఫస్ట్ చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఫస్ట్ గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ లో ఫస్ట్ స్టేట్ అని అంటున్నారు. సో అది ఏంటి అసలు, ఎందుకు, ఏమంటున్నారు అనేది ఇక్కడ చూద్దాం. సో అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, ఏ రిపోర్ట్ అండి ఇది? WR అంటే ఏంటంటే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్. ఓకేనా, ఇదేంటి? సెంట్రల్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ బోర్డ్. రిమెంబర్ దిస్, ఇక్కడ ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్, అందుకే ఇందాక కూడా చెప్పాను. సో ఇది వచ్చేసి రెయిన్ఫాల్ యొక్క కండిషన్ ని ఏ విధంగా ఉండదు అనేది చెప్తుంది. సో రెయిన్ఫాల్ కండిషన్ ఇన్ ద స్టేట్ ఆర్ నాట్ ఫేవరబుల్ దిస్ ఇయర్. ఈ ఇయర్ లో రెయిన్ఫాల్ కండిషన్ అనేది ఫేవరబుల్ గా లేదు. సో ద గ్రౌండ్ వాటర్ స్టేట్ అనేది బెటర్ కండిషన్ లో ఉంది అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ వచ్చేసి ఫస్ట్ ఇన్ గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ అండ్ హైలైట్స్ ఆఫ్ ద మన CGW రిపోర్ట్స్ తీసుకుంటే ఇక్కడ ఇది ఏం చెప్తుందంటే, ఇట్ స్టడీ వాజ్ కండక్టెడ్. ఎన్ని ప్లేసెస్ లో కండక్ట్ చేశారు అనేది చూసుకోవాలి. ఎన్ని ప్లేసెస్ అండి? 667 మండల్స్ లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకున్నప్పుడు 6553 మండల్ అక్రాస్ ఇండియా. సో మరి ఏ ప్లేసెస్ అంటే ఆంధ్రప్రదేశ్, అస్సాము, యూపీ, బీహార్, ఇలా కొన్ని ప్లేసెస్ లో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ మళ్ళీ ఇంకా తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి అవైలబిలిటీ ఎంత ఉంది అంటున్నాడు? 2 to 5 meters అని అన్నారు. అదే ఇప్పుడు రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ తీసుకుంటే ఎంత ఉంది? 20 to 40 meters ఉందంటండి గ్రౌండ్ వాటర్. తర్వాత ఇండియా హ్యాజ్ ఏ 4793 అంటే 73.1% ఆఫ్ గ్రౌండ్ వాటర్ సేఫ్ జోన్ లో ఉండడం జరిగింది. ఇది ఒకటి చూసుకోవాలి. ఇవంతా డేటా క్లియర్ గా అంత ఫుల్ డేటా అవసరం లేదు, బట్ ఇంపార్టెంట్ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ సెకండ్ ఇన్ గ్రీన్ ఈల్డ్ పర్ హెక్టార్. సో నవబర్డ్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ సెకండ్ అనేది ఉన్నది ఎందులో అంటే గ్రెయిన్ ఈల్డ్. ఓకేనా, సో ఇక్కడ మనం తీసుకుంటే రీసెంట్ గా న్యూస్ లో వచ్చింది అన్నట్టు, నాబార్డ్ రిలీజ్ ద రిపోర్ట్, ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దేని మీద అంటే గ్రెయిన్ ఈల్డ్ పర్ హెక్టార్ కి ఎంత ఉంది వేరే స్టేట్ లో, ఇక్కడ వేరే స్టేట్ లో కంట్రీలో ఎంత ఉంది 22 నుంచి 23కి అని అడుగుతున్నారు. సో ఇక్కడ తీసుకుంటే మనం పంజాబ్ తీసుకుంటే ఫస్ట్ స్టేట్ లో ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు సెకండ్ స్టేట్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి మనకి తమిళనాడు, ఫోర్త్ వచ్చేసి తెలంగాణ ఉంది. ఈ రిపోర్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ కరెంట్ అఫైర్స్ PDF కావాలంటే నేను డీటెయిల్స్ మన కాంటాక్ట్ అండ్ టెలిగ్రామ్ అండ్ యాప్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా పెడతాను. సో మన యాప్ లో అవైలబుల్ గా